ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యము శుభం కలగాలని కోరుచున్న మీ తండ్రి. ఒక విషయం ఈ సందర్భంగా ఈ దినం నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. శబ్దం, మ్యూజిక్, సంగీతం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అండ్ వోకల్ మ్యూజిక్, వాయిద్యాల ద్వారా వచ్చే శబ్దం మనిషికి గొంతు ద్వారా పెగిలే శబ్దం. ఈ శబ్దంలో 7 అక్షరాలను విద్వాంసులు 7గా ఎందుకు లెక్కించారో నాకు మాత్రం తెలియదు. నాకు బైబిల్ తప్ప ప్రపంచ జ్ఞానం లేదు, నేర్చుకోను. బైబిల్లో ఒక మాట నన్ను లోకజ్ఞానాన్ని నేర్చుకోవద్దు అని చెప్పింది. చిన్నప్పటి నుంచి బడి అంటే నాకు ఇష్టం ఉండదు. అమ్మా నాన్నల ఆవేదనను బట్టి బడికి వెళ్ళటం నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ లోకజ్ఞానం గురించి దేవుడు బైబిల్లో ఒక మాట వ్రాయించాడు. ఈ లోకజ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అందుకే పీడి సుందరరావు చదువుకోలేదు కదా, నేర్చుకోడు కదా. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, బ్రెయిన్ ఆలోచనలు వేస్ట్. నా శరీరం దాని గురించి కష్టపడకూడదు. ఏమైనా నేర్చుకుంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. సా రీ గా మా పా దా నీ 7 ఏడేనా? మరొక సా 8 పెట్టొచ్చుగా. దాని వెనక మరొకసారి రీ పెట్టొచ్చుగా. 7తో ఎందుకండి ఆపేశారు? మమ్మల్ని ఏడిపించటానికి కదా. లోకానికి తెలియనిది అదే. నువ్వు ఏడ్చిన శబ్దం, నవ్విన శబ్దం, కోపపడిన శబ్దం, విచారించిన నిశ్శబ్దం, ప్రతిదీ శబ్దమే. శాస్త్రవేత్తలు బుర్రలు పగలగొట్టుకొని, శాస్త్రవేత్తలండి బుర్రలు పగలగొట్టుకొని 50 ఏళ్ల క్రితం మాట్లాడానండి మెసేజ్, 50 years బ్యాక్. ప్రపంచంలో మహా చరిత్రలో విద్వాంసులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు పీడి సుందరరావు చెప్పిన పాఠం అవసరం. అలర్ట్. సంగీతం, సరిగమపదని
సప్త స్వరాలు. ఏడే ఎందుకండి బాబు అనుకుంటున్నారా? 7, ఈ 7ను మీరు నమ్మండి అని ఎవరు చెప్పినా నమ్మడు పిడి సుందరరావు లోకాన్ని. నీ లోకంలోని లెక్కలు నాకు అనవసరం. నీవు చెప్పిన లెక్కలు నాకు అనవసరం. నీ లెక్కలు తప్పని రుజువు చేయగలవాడను. నీ లెక్కలు తప్పు. 7 అనే సంఖ్యను సారీగామాపాదాని 7 అక్షరాలు. 7 అక్షరాల శబ్దం. మెరుపులు మెరిసిన, ఉరుములు ఉరిమిన, హరికేనుల, తుఫానుల హోరున దండయాత్ర చేసిన శబ్దం. అగ్ని పర్వతాలు ప్రేలిన, భూమిలోని ప్రకంపనలకు భూమి బద్దలవుతున్న, నదులు జలాశయాలు పొంగి పొర్లుతున్న పుట్టేది శబ్దం. ఈ శబ్దాలు అన్నీ ఒక్కటి కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దం. మరణ భయాన్ని పుట్టించే శబ్దం, మనస్సును ఆహ్లాదంగా ఉంచేది శబ్దం, బ్రతికించేది శబ్దం, ప్రాణం తీసేది శబ్దం. శబ్దం అది 7. ఈ 7 ప్రకృతిలో పుట్టింది. నెంబర్ 7, 7 అనే అంకె ప్రకృతిలో పుట్టింది. ఎలా? ఏమండి, ఏ శాస్త్రవేత్త అయినా వాడు ఊహలలోనికి వెళ్ళిపోయి వాడి తమాషా లెక్కలు కిట్టించి ఒక 1500 కోట్ల సంవత్సరాల క్రితం వితౌట్ ఎనీథింగ్, శూన్యం అనేది ఉందని, అందులో ఒక పెద్ద ప్రేలుడు సంభవించిందని, దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్. కొంచెము దారిలోనికి వచ్చాడు, 10%. మరి పిడి సుందరరావు ఏం చెప్తాడో వినాలి మీరు. డప్పు కొట్టుకోడు, డబ్బాలు కొట్టడు, మోసగించడు, మోసపూరితమైన మాటలు చెప్పడు. మీ డాడీ శబ్దము వలన ప్రకృతి పుట్టిందని శాస్త్రం చెప్పింది. అలాగని వాళ్ళు చెప్పింది నమ్మాలని నేను అన్నాం. ఎందుకంటే శాస్త్రం బైబిల్కి సరిపోవాలి. నీ బాడీలో ఏ కంప్లైంట్ ఉందో, ఏ రోగం ఉందో, అది స్కాన్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకు మాకు తెలీదు నీ బాడీలో ఏ రోగం ఉందో. స్కాన్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత నీ ప్రాబ్లం డాక్టర్ ఐడెంటిఫై చేస్తాడు.
వాటికి సంబంధించిన మెడిసిన్స్ రాస్తాడు. లేకపోతే వ్యాధి ఒకటి, మెడిసిన్ మరొకటి అయితే మందులు వికటిస్తాయి, రోగి ప్రాణాలు కోల్పోతాడు. వెరీ కేర్ఫుల్. బిగ్ బ్యాంగ్ అని చెప్పినంత మాత్రాన నువ్వు చెప్పింది ఎందుకు నమ్మాలి? నా కళ్ళకు కట్టినట్టుగా సప్త స్వరాలు, స్వరాలు పక్కన పెట్టు, సప్త, 7, 7 నాకు చూపించు. ఎందుకు 7ను ఎంపిక చేశారు? సంపూర్ణ సంఖ్యనా, సంపూర్ణ సంఖ్య కాదనా? కాదనుకుంటే అంకెల్లో చాలా ఉన్నాయి. 1 to 9 అంకెలలో 1 to 9 ఉన్నాయి. 7తో ఎందుకు ఆపేశారు? 8 వదిలేశారు, 9 వదిలేశారు, 7 ఎందుకు క్యాచ్ చేశారు? 7 మీద ఎందుకు ఆధారపడ్డారు? మీరెందుకు ఆధారపడ్డారో, ఎలా ఆధారపడ్డారో, ఎవరు చెబితే ఆధారపడ్డారో నాకు అనవసరం. మీరు విన్నా వినకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు సంగీత పాండిత్య మహిమను పొందినా, నువ్వు సంగీత విద్వాంసుడు అయినా తలలు దించుకొని చేతులు కట్టుకొని వినాలి ఈ మాటలు. ఎందుకు 7 దగ్గర నిలబడ్డావు? 7కు ఏముంది? 7కు ఏముంది? ఏడుని చాలా ఒక్కోసారి ఫన్నీగా వాడతారండి. ఏడ్చావులేరా అంట. ఏడ్చావులేరా, ఊరుకోరా అంట. 7 సంపూర్ణ సంఖ్య. ఎలా నిర్ధారించారు? మీరు నిర్ధారించారని నేను ఎలా నిర్ధారించాను? నేను నిర్ధారించినది మీరు నిర్ధారించినది కాదు. నేను చెప్పబోయే ఈ 7 యొక్క మహాజ్ఞానం లోతు మీకెవ్వరికీ తెలియదు. సారి గా మా పాదాన్ని అన్నవే తప్ప ఈ 7 పదాలు, వాటి నుండి వచ్చేవి 7 స్వరాలు, అనగా సప్తస్వరాలు 7 నుంచే ఎందుకు రావాలి అనే ప్రశ్న మీరు వేసుకుంటే సంగీతానికి సృష్టికర్త ఎవరో మీకు అర్థం అవుతుంది. సంగీతానికి సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు ఎవరికి తెలుసు? నాకు తప్ప. ఎన్ని గెట్స్ ఉండాలండి ఈ మాట చెప్పాలంటే. ఎంత గెట్స్ ఉండాలండి ఒక మనిషి 760 కోట్ల మందిలో ఒకడు నిలుచొని ఈ మాట చెప్పాలంటే. మరొకసారి అమ్మ కడుపును పుట్టాలా? అసంభవం. దట్ ఈస్ పిడి సుందర్రావు. దట్ ఈస్ పిడి సుందర్రావు. 7ను ఎందుకు సంపూర్ణ సంఖ్యగా నిర్ధారించారు? వాళ్ళెందుకు నిర్ధారించారో నాకు అనవసరం. నేనెందుకు నిర్ధారించుకున్నానో మీకు చెబుతాను ఇప్పుడు. వన్ వీక్, ఒక వారమా? ఎందుకు వారాన్ని ఎంపిక చేసావు? దాన్ని ఎందుకు ఒక వారం అన్నావు?
7 days, సండే టు సాటర్డే. 7 ఎలా పుట్టిందో చెప్తున్నాను. సంగీత శాస్త్ర ప్రపంచంలో 7కున్న ఉన్నత స్థితి ఏటో చెబుతున్నాను. నువ్వు సంగీతంలో ప్రవీణుడు కావచ్చు, విద్వాంసువి కావచ్చు, కానీ సరిగమపద నీకు అర్థం తెలుసా? అంకెకు అర్థం తెలుసా? 7కు విలువ తెలుసా? 7 రోజులు, 7 days మీన్స్ 1 week. 8 రోజులు ఒక వారానికి లెక్కించవచ్చు కదండి. 9 రోజులు ఒక వారానికి లెక్కించవచ్చు కదండి. ఎలా లెక్కిస్తావు నాయన? 7 ఎవడో ఆశ తూచిపెట్టింది కాదు ఇది. ఈ 7 వెనకాల మరొక 7 వస్తుంది నెక్స్ట్ వీక్. ఆ 7 వెనకాల మరొక వీక్ వస్తుంది, 3rd week. ఆ 7 వెనకాల మరొక 7 వస్తుంది, 4th week. అంటే ఏంటి? ఒక నెల, 1 month. 7 రోజులు ఒక వారం అయితే, 4 వారములు ఒక నెల అయితే, 12 నెలలు ఒక సంవత్సరం అయితే, 7తోనే ఆరంభమైంది కాలచక్రం. ప్రకృతి చక్రం తెలుసు మీకు. విశ్వంలో ప్రకృతి చక్రం. విశ్వం ఒక ప్రకృతి చక్రం. కాలచక్రం ఒకటి ఉంది. ఒక వాచిలో ఎన్నో చక్రాలు ఉంటాయి. ఒక ఫ్యాక్టరీలో, ఒక కర్మాగారంలో ఎన్నెన్నో చక్రాలు ఉంటాయి. చిన్నవి నుంచి భారీ చక్రాలు. సైకిల్, కాలచక్రం. సండే టు సాటర్డే, 7 days a week. 4 weeks 1 month. 12 months 1 year. దేనిని బట్టండి లెక్కేసిస్తున్నారు ఇదంతా మీరు అంటున్నారా, అనుకుంటున్నారా? భూమి తన చుట్టూ తాను తిరగటానికి 1 దినం. కాలం పుట్టింది ప్రకృతి చక్రం. కాలం పుట్టింది ప్రకృతి చక్రము నుండి. నువ్వు రాసిన ఎక్కాలు కావు, నువ్వు సృష్టించిన అక్షరాలు కావివి. ప్రకృతి వలన సంభవించినవి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 1 దినం అనుకుంటే, చంద్రుని తన చుట్టూ తిప్పుకుంటూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందే, 365 days 1 year. 7లో నెల ఉంది, రోజులో వారం ఉంది, వారములో నెల ఉన్నాయి, నెలలో సంవత్సరం ఉంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి కాలచక్రంలో పట్టే టైం 1 year. 1 year కాలచక్రం. 7 ప్రకృతి చక్రంలో పుట్టింది 7. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందే 12 months. అక్కడ పుట్టింది 7. 7 అక్కడ పుట్టింది.
నీవు సృష్టించింది, నేను సృష్టించింది మన బ్రతుకులు, అది మనకి చేత కాదు. మనిషి, నీకది చేత కాదు. నువ్వు విద్వాంసుడు అవ్వచ్చు, శాస్త్రవేత్త అవ్వచ్చు, చరిత్ర సృష్టించిన వాడవు కావచ్చు, కాలచక్రాన్ని ఆపలేవు, కాలచక్రాన్ని తిప్పలేవు, కాలచక్రంలో పుట్టిన దానిని కాదనలేవు. ఒప్పుకు తీరాలి నువ్వు. ఈరోజు నీ బ్రతుకు కాలము కాలచక్రంలోనే ఉంది. భూకాలమాన ప్రకారం, అంగారక కాలం ప్రకారం కాదు, శుక్రగ్రహ కాల ప్రమాణం కాదు, గ్రహాలు దేనిలో నుండి వచ్చినవి కావు. ఈ కాలం, ఈ కాలము మానవ జాతిలో పుట్టుటకు, తెలుసుకొనుటకు ప్రకృతిని చూడు. ఈ కాలంలో 7 పుట్టింది. ఈ 7లో 7 అక్షరాలు పుట్టాయి, 7 అంకెలు పుట్టాయి. సప్త స్వరాలు, 7 స్వరాలు వినబడుతున్నాయి. ఒక స్వరానికి తేడా. ఒక తుఫానుకి, ఒక నది పరవళ్ళు తొక్కటానికి శబ్దాలు వేరు. మెరవటానికి, ఉరమటానికి, భూమి మీద తరంగాలకి శబ్దాలు వేరు. కన్నీళ్లకు శబ్దం వేరు, నవ్వులాటకు శబ్దం వేరు. ఎన్ని శబ్దాలు ఎన్ని రకాలుగా పుట్టినా సప్త స్వరాల నుంచి వచ్చింది. మనిషి పుట్టక ముందు ప్రకృతిలో పుట్టాయి ఈ స్వరాలు. ఈరోజు కొండలు పగులుతున్నాయని నీ ఇన్స్ట్రుమెంట్లో మ్యూజిక్ నుంచి నువ్వు వినిపిస్తున్నావే, నువ్వు వాయించే ఇన్స్ట్రుమెంట్ ప్రకృతి నుంచి సంగ్రహింపబడినది. నువ్వు ఏ శబ్దం తీయాలనుకున్నా నీ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది పదార్థములో నుంచి పుట్టింది. ప్రకృతి తన శక్తులన్నీ కూడా ప్రతి పదార్థంలో, ప్రతి అణువులోనూ భద్రపరుచుకుంది. ప్రకృతి. కాకులు వినిపించలేవు, జంతువులు వినిపించలేవు, చేపలు వినిపించలేవు. వినిపించని ఈ ప్రకృతి శబ్దాలను సప్త స్వరాలుగా ప్రపంచ మానవాళికి వినిపిస్తున్నాడే మనుష్యుడు. ఇతనికెందుకు అంత అధికారం? దేవుని స్వరూపమందు చేయబడినవాడు. మనిషి దేవుని వలన పుట్టినవాడు, దేవుని చేత కనబడినవాడవు. కన్నాడు దేవుడు నిన్ను. మానవ కాలమానం, భూమి మీద ఉన్న మానవ కాలమానం, మిగతా గ్రహాలలోనూ నక్షత్ర మండలాల కాలమానం నేను చెప్పటం లేదు. ఆ కాలం ప్రపంచంలో ఏ ఒక్కడికి తెలియదు. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం తేడా వచ్చేసిందట. ఇప్పుడు 59 సెకండ్లు, ఒక్క సెకండ్ తేడా వచ్చింది. చాలా కష్టపడి తెలుసుకున్నావు కదా. ఒక్క నిమిషం తేడా జరగటానికి చాలా కంగారు పడుతున్నావు, ఏమైపోతుందో అని. వినాశకాలం దగ్గర పడుతుంది. కాలచక్రానికి బ్రేకులు పడుతున్నాయి. కాలచక్రానికి బ్రేకులు పడుతున్నాయి. ఈ టైంలో నిన్ను విశ్వకాలానికి తీసుకెళ్తాను.
భూకాలమానం భూమి మీద ఉన్న మనిషికే తెలియటం లేదు. ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి వలన పుట్టింది? ఈరోజు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారండి, తెలివి తక్కువ వాళ్ళు, ఈ విశ్వం ఇలా ఉండడానికి దానికి అదే ఉంది. ఈజ్ ఇట్ ఎ జోక్? 100%. దానికదే. నీ భార్య లేని ఇల్లు ఎలా ఉంటుంది చెప్పు? మనిషి నివాసము లేని ఇల్లు ఎలా ఉంటుంది నువ్వు చెప్పు? పైలట్ లేని ఫ్లైటు ఎలా ఎగురుతుంది నువ్వే చెప్పు? ట్రైన్ కదలాలన్నా, బస్సు కదలాలన్నా, నావ కదలాలన్నా, పెద్ద పెద్ద షిప్పులు కదలాలన్నా నడిపేవాడు కావాలి. మరి విశ్వాన్ని నడిపేవాళ్ళు? దేర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. మూర్ఖ, దేవుడు లేడని చెప్పే మూర్ఖ, బుద్ధిహీనుడా, ఆ మాట రానివ్వకు నీ నోట. వద్దు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నాన్న లేకపోతే అమ్మ కడుపులోకి నువ్వు రావు. అమ్మ లేకపోతే అమ్మ కడుపులో నుంచి నువ్వు బయటికి రావు. అమ్మ నాన్నలు లేకపోతే నువ్వు చొక్కా ప్యాంట్ వేసుకుని ఇప్పుడు తిరిగేవాడో కాదు. ప్రతి ఫుల్ఫిల్మెంట్ కనబడాలి సమాజంలో అంటే వెనక నడిపేవాళ్ళు కావాలి. ప్రకృతి నడపబడుతుంది. ప్రకృతి నడపబడుతుంది. ట్రైన్ 6 గంటలు లేట్ అయినా బెంగపడవు. లేదు ఈవేళ క్యాన్సిల్ అయిపోయినా మరుసటి రోజు ప్రయాణం చేస్తానంటావు. కానీ భూమి 1 నిమిషం తేడా కనబడేసరికి గగ్గోల పడుతుంది శాస్త్ర ప్రపంచం. సంథింగ్ రాంగ్. సృష్టి పుట్టిన నాట నుండి ఏనాడు తప్పని ప్రకృతి ధర్మం ఎక్కడో వికటిస్తుంది. మనిషి దగ్గరే. మనిషి మనుగడ, హ్యూమన్ క్యారెక్టర్ ఈజ్ ఎ క్రిమినల్. గ్లోబల్ వార్మింగ్ అని అల్లరి పెట్టే వాళ్ళే కనబడుతున్నారు ప్రపంచ దేశాల్లో. ఇది తగదు అని హెచ్చరించే వాళ్ళే కనబడుతున్నారు. కానీ జరిగించే వానిని ఆపలేని అసమర్థత ఉన్న ఈ లోకంలో కోటీశ్వరులను ఆపగలవా నువ్వు? వాడి ఫ్యాక్టరీలను మూయించగలవా? ప్రకృతిని పాడు చేయకుండా ఆపగలవా? చేతగాదు. ప్రభుత్వానికి చేతగాదు, ప్రజానాయకులకు చేతగాదు. ప్రకృతి ఏమైపోతే నాకేంటి, నేను బ్రతికినంతకాలం బాగా బ్రతికితే చాలు. అది మనిషికున్న స్వార్థం. ఆ స్వార్థంతోనే ప్రకృతి వినాశనం వైపు పరుగులు తీస్తుంది. ప్రియులారా, సంగీత సృష్టికర్త సరిగమ పదాన్ని, సప్తస్వరాలు, 7 అంకెలకు మూలం, కాలం 4 weeks, 1 month, 12, 1 year. దేనిని బట్టి? కాలం. అక్కడే పుట్టింది 7. అందుకే పుట్టాయి సప్తస్వరాలు. అవి ప్రకృతిలో నుంచి వినిపిస్తున్నాయి. వాటిని కాపీ చేశాడు మనిషి. తాను తయారు చేసుకున్న ఇన్స్ట్రుమెంట్స్లో నుంచి ఆ శబ్దాలను బయటకు తీస్తున్నాడు. డోల్బై పెడుతున్నాడు, ఇంకేదో పెడుతున్నాడు. ప్రకృతిలో ఏవైతే ఉన్నవో అవి ఉన్నట్టుగా సృష్టిస్తున్నాడు. సృష్టిలో అది లేకపోతే నీలో నుంచి అది వచ్చేది కాదు. ప్రకృతిలో అది లేకపోతే, ప్రకృతిలో పదార్థము చేత చేయబడిన ఇన్స్ట్రుమెంట్స్లో నుంచి శబ్ద తరంగాలు వచ్చేవి కావు.
నువ్వు విద్వాంసుడు అయితే సంగీతానికి. పుట్టుకకు కాదు బిడ్డ, పుట్టుకకు కాదు, పుట్టుకకు కాదు, పుట్టుకకు కాదు. నీ గొంతు బాగుంది అంటున్నారే, నీ గొంతు ఇచ్చిన దేవుడు. నీ గొంతు నీదనుకుంటున్నావా? నీదనుకుంటే మరి మీ అమ్మకి ఎందుకు లేదు? నీదనుకుంటే మీ తాతకి ఎందుకు లేదు? ఎవరికివ్వాలో వాళ్ళకే ఇస్తాడు గొంతు. ఆ గొంతును ఎవరి కొరకు ఉపయోగిస్తున్నావో చూస్తాడు దేవుడు. ఇచ్చినవాడు గనక కర్త, స్వరపేటికని ఇచ్చినవాడు. ఎవరి కొరకు ఆలపిస్తున్నావు నీ స్వరాన్ని? డబ్బు కోసమా? మనీ? నీ ఆరోగ్యాన్ని ఎవరి కోసం వాడుతున్నావు? సుఖాల కోసమా? ప్రతిదానికి లెక్క చెప్పాలి మనిషి. ఈ కాలం, ప్రకృతిలోని ఈ కాలం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? దీనికి మళ్ళా బాబున్నాడు. ప్రకృతి కాలం, ఈ కాలచక్రం ఎక్కడ నుంచి పుట్టిందో తెలుసా మీకు? చూద్దాం. ఆదికాండం 3వ వచనం, 1వ అధ్యాయం. దేవుడు వెలుగు కమ్మని సెలవియ్యగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచెను. అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినం ఆయను. ఇదే దినం. వాట్ ఈస్ దిస్ డే? ఈరోజు ఏంటి? అప్పటికింక సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టలేదు. అప్పటికింక సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టలేదు. సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టింది 4వ దినమున. మరి ఇది ఏ దినమండి? విశ్వదినం. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ డే. ఇట్ ఈస్ ఎ ఎర్త్ డే. ఎర్త్ డే వేరు, యూనివర్స్ డే వేరు. అస్తమయము ఉదయము అనగానే వెలుగు ఉన్నట్టే కదా, తిరుగుతున్నట్టే కదా. అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినం ఆయనంటే విశ్వదినం అయిందంటే విశ్వదినానికి మీద, విశ్వానికి మీద ఒక వెలుగు ఉన్నది ప్రకృతి పైన. ప్రకృతి పైన కోట్ల 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 కాంతి సంవత్సరాలను లెక్క పెడుతున్నావు బిడ్డ, మర్చిపోయావా? ఇప్పుడు దీని ఎక్కాల పుస్తకం. మానవ కాలాన్ని లెక్కిస్తూ 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 ప్రకృతిలోని కాంతి వేగాన్ని, సూర్యుని కాంతి వేగాన్ని బట్టి సూర్య కుటుంబంలో నీ కాలాన్ని లెక్క పెడుతూ దానికి ఇంకా అంకెలు దాటిపోతే కాంతి సంవత్సరాలుగా పిలుస్తున్నావు. కోట్ల సంవత్సరాలు అంటున్నావు, 100,000 కోట్లు అంటున్నావు. అదే విశ్వదినం. 6 జలముల మధ్యను ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలుగగా 2వ దినమాయను. విశ్వదినం లక్షల కోట్ల సంవత్సరాలు ఒక విశ్వదినానికి. నాకే తెలీదు ఒక విశ్వదినానికి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. అది పరమాత్మునికి తెలుసు తప్ప, అది సర్వాంతర్యామికి తెలుసు కనుక, అది సృష్టికర్తకు తెలుసు కనుక
సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు విశ్వకాలమానమే తెలిసిపోయింది. నీ భూకాలమానం ఒక లెక్క. సూర్య చంద్రుల నక్షత్రములు పుట్టించిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 14వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. పగటిని రాత్రిని ఏలుటకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలు, కాలములు, మానవ కాలములు, భూకాలములు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములు, దినాలు పుడతాయి, దానివల్ల సంవత్సరాలు పుడతాయి, కాలాలు పుడతాయి. ఈ కాలాలను సృష్టించింది సృష్టికర్త. తర్వాత ఏమన్నాడు? పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరిచి ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమైన 4వ విశ్వదినానికి అంటే మొదటి దినంలో కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాల విశ్వదినం, అలాగే 2వ దినం, అలాగే 3వ దినం, 4వ విశ్వదినంలో భూకాలం సృష్టికర్త చేశాడు. అధ్యాయంలో 31వ వచనం చివరికి వచ్చాం అధ్యాయంలో. అలాగే 5వ దినం, 6వ దినం ఏటేటి సృష్టించాడు అన్నీ చెప్పాడు. 31లో 1వ అధ్యాయం 31లో దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పటిది మిక్కిలి బాగుగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించిన 7th డే వచ్చింది. అని విశ్రాంతి తీసుకునే దినం 7th డే. పాపం అందుకే కాబోలు ఈ భూదినాలలో 6 రోజులు పనిచేసి 7వ దినం విశ్రాంతి దినం. మనకు వీక్లీ ఆఫ్ అంటారు, సండే హాలిడే అంటారు. ఏదో ఒక దినం విశ్రాంతి, వారంలో ఏదో ఒక దినం విశ్రాంతి. ప్రతి కర్మాగారంలో, ప్రతి ఆఫీసులో, ప్రతి దేశంలో. కనుక భూకాలమాన దినం, విశ్వదినాల 4వ దినాన్ని సృష్టింపబడింది భూకాలమానం. కనుక విశ్వదినాలు 7. విశ్వదినాలు 7. అస్తమయమును ఉదయమును కలుగగా అంటే విశ్వానికి పైనున్న వెలుగుండబట్టే విశ్వం కూడా తిరుగుతుంది. మరి విశ్వం తిరుగుతుందని ఎలా చెప్పగలరు? తిరుగుతుంది కదండి. భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి చంద్రుడు ఈ రెండు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ కలిసి సూర్యుడు తన కుటుంబాన్ని తీసుకొని గ్రహాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకుంటూ అదిగో పాలపుంత నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాడు. పాలపుంత నక్షత్ర మండలం తిరుగుతూ ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా ఒక మండలం మరొక మండలం చుట్టూ, ఒక మండలం మరో మండలం. ఎక్కడి నుంచి తిరుగుడు ప్రారంభించింది? విశ్వమే తిరుగుతున్నప్పుడు, విశ్వానికి పైనున్నది తిరుగుతున్నప్పుడు విశ్వం తిరుగుదా? విశ్వంలో ఉన్న గ్రహాలు తిరగవా? విశ్వంలో ఉన్న నక్షత్ర రాశులు తిరగవా? అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. సైకిల్. 7th డే విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు సృష్టికర్త. ఎవరు సంగీతానికి సృష్టికర్త? ఎవరినైనా ఎవరైనా పేరెట్టేసుకున్నారట, నేనే సృష్టికర్తనని. సంగీతానికి సృష్టికర్త సర్వేశ్వరుడు.
తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు తన కొడుకుని కర్తగా చేశాడు. జాగ్రత్తగా వినండి. ఆదియందు వాక్యం ఉండెను. వర్డ్, వాక్యం అంటే వర్డ్, మాట. మాట వినబడుతుందా, కనబడుతుందా? మాట వినబడుతుంది తప్ప కనబడదు. ఆదియందు వాక్యముండెను, శబ్దము. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మనుష్యుల మధ్యకు వచ్చింది. ఈజ్ క్రైస్ట్ జీసస్. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. పరలోకపు తండ్రి సృష్టికర్త అయితే ఆయన తొలిచూలు కుమారుడు క్రీస్తు శబ్దమైతే ఆ శబ్దమే మన దగ్గరికి వస్తే, ఆ శబ్దమే 66 పుస్తకాలుగా ముద్ర వేయిస్తే 66 పుస్తకాలలో 7 అనే అంకి దొరికింది ఇప్పుడు మనకి. ఎవరు చెప్పినా నమ్మను. ఏదో కాకమ్మ కథ చెప్తాడు, నాకు తెలుసు. ఈ సంగీతం, ఈ శబ్దం, ఈ సప్తస్వరాలు దేవుని నుండి పుట్టినవి కావనే మగాడు 760 కోట్ల మందిలో ఎక్కడ ఉన్నా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను దేవుని పక్షాన. మరలా సంగీత సృష్టికర్త దేవుడు కాదన్న మగాడు ఏ ఒక్కరైనా ఉంటే దేవుడే అని ఆ నోట చెప్పించటానికి శాస్త్రీయంగా, భౌగోళికంగా, చరిత్ర ప్రకారంగా ఏ శాస్త్రాన్ని ఎన్నుకుంటావు? సంగీత శాస్త్రం పుట్టటానికి ఏ శాస్త్రాన్ని ఎన్నుకుంటావు? ఎన్నుకో. కమ్ టు మీ. ఐఎమ్ రెడీ టు స్టాండ్. సంగీత సృష్టికర్త దేవుడు, లోకానికి సృష్టికర్త దేవుడు, శబ్దాలకు సృష్టికర్త దేవుడు, ప్రళయాలకు సృష్టికర్త దేవుడు, ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం దేవుడు. మనిషి చేసిన తప్పులకు దేవుని కోపం రగిలిపోతుంది. ఒకనాడు సంగీతం వచ్చింది నిన్ను ఆహ్లాదపరచటానికి. ఈరోజు ప్రకృతి బీభత్సం వచ్చింది ఆ శబ్దాలకు గుండె ఆగి చచ్చిపోవటానికి. మనిషి వెరీ గుడ్ జాన్సన్, ఇట్స్ వండర్ఫుల్ సాంగ్. మంచి పాట చేశావు. అర్థమయ్యేవాడికి అమృతం, అర్థం కానివాడికి అశుద్ధం. అర్థమైన వాడికి అమృతం, అర్థం కానివాడికి అశుద్ధం. లీవ్ దెమ్ ఆల్. గాడ్ బ్లెస్ యు మై సన్. నిధమ 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 గామపా
పరిశుద్ధుడు 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 ఆరాధన 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 సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? దేవుడే దేవుడే దీనికి మూల కారణం. ప్రతి శబ్దము పలుకుటకు దేవుడే ముందు కారణం. సరిగమ పదనిసకు దేవుడే స్థానం. ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సర్వస్వరాలున్నవి తనలో, ఎన్నో శబ్దాలు పలుకును తన ఆత్మతోనిలో. ఉన్నవాడు దేవుడు, అనువాడు దేవుడు. శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు. ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము. తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము. పలుకును రాగం ఎందుకు, తప్పదు స్థానం ఎందుకు, సరిగమలు పలుకునెందుకు దేవుడిచ్చాడు ఎందుకు? వీణలు గబదని దమగ సితారలు గమగమదని పా పంచభూతాలలో పంచలోహాలలో పలుకును ప్రతి రాగం, తప్పదు తన స్థానం. శృతినైన తెలుపును, మేళకర్తలైన పలుకును. ముందు కనిపెట్టిందెవరు? భూమిలో మూల పురుషుడెవరు? చెప్పగలర ఎవరైనా? స్వరమాంత్రికులెవరైనా? సంగీతకారులైనా? చెప్తారా ఎవరైనా? చెప్పగలదు బైబిలే, రాసింది దేవుడే. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సప్త స్వరాలు కనుగొన్నది ఎవరు? భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు? సితార సానికను కనుగొన్న మూల పురుషుడెవరు? వాటిని వీటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు? అతడే యువాడు. సంగీత దర్శకులు అందరికీ జనకుడు. తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు. సరిగమ పదనిస ఎందుకిచ్చాడు తెలుసా? ఆ దేవుడు ఇచ్చింది తన మహిమకు తెలుసా? సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే. సర్వ
శబ్దాలు కలిగినవాడు ఆ దేవుడే. తన తనయుని పేరే శబ్దము, ఆ శబ్దము వలనే విశ్వము. దూతలే కూడి పాడగా ఆ దేవుడే స్వరమివ్వగా. ఉరుము శబ్దము, మెరుపు శబ్దము పలుకగలవా? దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా? వాయిద్యములకు మించిన శబ్దములున్నవి, సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి. గురుముల ధ్వని, మెరుపుల ధ్వని, కడలిలో ధ్వని ఎవరిది? గాలిలో ధ్వని, నీటిలో ధ్వని, పదార్థం ధ్వని ఎవరిది? ప్రతి వస్తువు మీటితే వినిపిస్తుంది తనలోని ప్రతిధ్వని. ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని. కీర్తనలతో, సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు. తన మాటలతో, స్వరకల్పనలతో ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు. స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా. ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా. సినిమాల కొరకు ఇది కాదు, పిచ్చి స్టెప్పులకు కాదు. సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు. మనసు మార్పు నొందుటకే వాయించు సంగీతమే. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా.